ప్రజాక్షేమం కోసం ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి 95 న్యూస్ చేస్తున్న ప్రయత్నంలో ఇవాళ మనం ఉన్నాం జియాగూడ కేశవస్వామి నగర్ లో. ఇక్కడ ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, అసలు ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఇక్కడ జీవనాధారం కొనసాగిస్తున్నారు, అసలు ఈ బస్తీలో ఉన్న సమస్యలు ఏంటి, కనీస సౌకర్యాలు లేని ఈ బస్తీని అసలు ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు అనే విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా చెప్పండి, ఈ బస్తీలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి? పింఛన్ వస్తలేదు మేడం, అసలుకి పింఛన్ అయితే వస్తలేదు ఇక్కడ. అసలు ఎవరైతే ఇక్కడ పట్టించుకుంటలేరు. బెడ్రూమ్లు ఇస్తారమే, డబుల్ బెడ్రూమ్లు, అది ఒకరు ఇచ్చినారు ఒకరికి ఇవ్వలేదు, అసలు మాకైతే ఇవ్వలేదు. సాధారణంగా అయితే ఇక్కడ వచ్చి మామూలు పట్టించుకుంటలేదు. ఓటర్లు ఉన్నప్పుడు అయితే మామూలుగా వీళ్ళు వచ్చి ఓట్లు అయితే వేసుకుంటుండ్రు, తర్వాత అయితే పట్టించుకుంటలేదు మేడం. మాకైతే ఇదే పరిస్థితి ఉంది, ఇదే బతికి వస్తున్నాం. మేము పుట్టింది ఇక్కడే, నేను ఇన్నే పెరుగుతున్నా, నా కొడుకు కూడా ఇన్నే పుట్టారు. మేము ఇక్కడే ఉంటున్నాం మేడం, ఇవి జోబులీలో ఉంటున్నాం కిరాయికి. ఇవి రెంటా? ఓన్ కాదా? ఓన్ కాదు, కిరాయి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? నేను పుట్టింది ఇక్కడ మేడం, మా డాడీ ఇక్కడే ఉండే, మా డాడీ చనిపోయాడు. మరి ఇంత గలీజ్గా కనిపిస్తున్న సిచువేషన్స్ బస్తీలో మీరు ఎవరిని అడగడం లేదా? ఏం అడుగుతాం మేడం, ఇదే చేసుకుంటున్నాం, బస్సు కచ్చర పని చేసుకొని ఇన్నే బతుకుతున్నాం. ఎలాంటి పరిష్కారం? ఏం పరిష్కారం ఏముంది మేడం, మాకు మంచిగా ఉండాలని మా కొడుకులు చదవాలి మంచిగా అని చూస్తున్నాం. ఇంకా మా స్కూల్ కూడా తెరచలేరు కదా మేడం, మా కొడుకులు మేము వేయలేము ఇంకా ఇంతవరకు. అయితే వేయాలనుకుంటున్నాం, మా కొడుకు బిడ్డ ఇద్దరు ఉన్నారు, వేయాలనుకుంటున్నాం మేడం. పింఛన్ లేదు, నా కొడుకు చేసిపోయి 3 ఏళ్ళు అయింది, నాకు ఎవరు లేరు, మనములో ఉంటున్నారు అంతే. పింఛన్ కావాలా అంతే. ఎట్లా బతుకుతున్నారు మరి? ఇంకా దీంట్లోనే గలీజ్ పనిలోనే, ఇంకేం లేదు మాకి, ఏం సంపాదన లేదు, ఏం లేదు అంతే. అసలు ఆయన కాడికి పోయింటే ఏమంటే నీకు కన్ను లేదమ్మా ఇచ్చలేదంటే, కాకపోతే నెల పోయిండాను ఊరికే ఉండనంతే. ఏం మేడం, మాకు ఇక్కడే ఉండం మేడం, 30 సంవత్సరాలు ఏం ప్రాబ్లం లేదు. నీళ్ళు వస్తున్నాయి, బాగానే వస్తున్నాయి. కేసీఆర్ వచ్చినప్పుడు నీళ్ళు వస్తున్నాయి, ఇంట్లో బతుకుతున్నాం అంతే. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పరిస్థితి డబుల్ లేదు, ఇదే కిరాయి తీసుకున్నాం. కిరాయి ఇంట్లోనే ఉన్నాయి, గుడి సైడ్లో కానీ కిరాయే. మా అందరూ మా ఎత్త అందరూ ఇక్కడే, మా ఫ్యామిలీ 2 కొట్టాలు. ఆధార్ కార్డులు ఉన్నాయా మీకు? ఆధార్ కార్డు ఉంటే కోపిని ఉంది కానీ పాగొట్టిపోయింది, తెచ్చుకోలేము. ఆధార్ కార్డు ఉంటాయి హైదరాబాద్. మాకు ఇంకా గుడిసెల్లో 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చి కిరాయిలకు ఉంటాము. 3,000 కిరాయిలు. వాటర్ అయితే కారుతుంటాయి, బాత్రూమ్లు నెట్ రూమ్లో ఏంటిలే మాకు, ఏం లేకుండా అయినాయి. 20 ఏళ్ళ నుండి 30 ఏళ్ళ నుండి వచ్చినా కానీ ఏంటిలే మాకు. ఏదో కదలకి వచ్చుకోవడం, తినేకి సరిపోయినాయి అంతే మాకు. ఇంకే ఇది ఉందా మురికాలు మున్సిపల్ బండ్లుగా నీకొక ఉన్నారు, మా మాటలతో కొట్టుకుంటున్నాము. ఏంటి వీకొక ఉన్నారు మాకు. నీళ్ళ సమస్యలు, నీళ్ళ సమస్య ట్యాంకర్ వస్తుంది, నీళ్ళ సంసారమే పెంచినాక వస్తుందమ్మా. మా ఉలకలు వస్తుంది పెంచినాక. ఇస్తామంటే కట్టిస్తే ఉంటాం. మళ్ళీ 3,000-4,000 కిరాలు కట్టుకుంటున్నామా. ఏంటిలే మాకు ఇంకా ఇదే పరిస్థితి వచ్చినాకి. ఏం మాకు పరిస్థితి, పిల్లలకి కానుకలు ఇవి అందరు కందంలో వేసుకొని వాడికి గాలికి సిటీలో సంపరిస్తుండే. ఫ్యాన్లు గిన్నెలు ఏంలే. మున్సిపల్ బండ్లు అని చెప్పండి మాకు, ఏదో మీ పుణ్యానికి కన్నా బండ్లు లేవు, ఏదో కొట్టుకుంటున్నాం మేము. మున్సిపల్ బండ్లు ఆటలతో కొట్టుకుంటే గిలాక కందమ్మలో దెంత తెగిలాక సత్తా అంటారు కందమ్మలు. ఆ బండ్లో ఎత్తి ఆడ పోయి మిషన్లో పోయి పోసొస్తాం. మాటలతో అవసరం లేకుండా దృశ్యాలు చూస్తేనే అసలు వీళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటో తెలిసిపోయే బస్తీ జియాగూడ కేశవస్వామి బస్తీ. బస్తీలో క్లెన్లీనెస్ లేదు, కనీస సౌకర్యాలు లేవు, జీవనాధారం చాలా కష్టంగా ఉంది. ఇప్పటికైనా ఉపాధి పనులు లేక చూడొచ్చు, కనీస ఉపాధి పనులు కూడా లేవు. దీనికి సంబంధించి అధికారులు స్పందించి వీళ్ళకి ఉపాధి అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు.